Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu perugudala vikasamu paripakvataku sambandhinchi new ga aithe classes start cheyadam jarigindi. So psychology ki sambandhinchi enni topics unnayo aa topic wise ga meeku ide vidhanga aithe important bits anni cheptanu. So ivi meeku bits vidhanga use avutayi and quick revision ga kuda use avutayi. Two ways lo meeku use avutayi. Meeku ela kavalante ala use cheskondi and చాలా తక్కువ టైం లో మీకు ఎక్కువ కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. జస్ట్ ఒక 5 to 10 minutes లోనే మీకు ఒక 50 to 100 బిట్స్ వరకు మీకు కవర్ అయ్యేలా చూసుకుంటున్నాను. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే ఎంత మంచి కంటెంట్ మీకు ఇంకా ఏ బుక్ లో కూడా దొరకదు. సో మీరు ఒకసారి ఇంకెందుకు ఆలస్యం మరైతే చూసుకుందామా. అండ్ మన ఛానల్ని మీరు డైలీ ఫాలో అయితేనే మీకు ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా దీనికోసం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. సో అవి మాత్రం మీరు డైలీ చూసుకోండి. ఒక 50 to 100 వీడియోస్ అయితే మనం చూసుకుందాము. ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న టాపిక్ నుంచి కూడా వచ్చే బిట్స్ అనేవి మనం చూసుకుందాము. ప్రీవియస్ ఉంటాయి అండ్ ప్రాక్టీస్ ఉంటాయి అండ్ దీంట్లో మీకు కంటెంట్ కూడా ఉంటుంది. సో మీరు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఇదే వీడియోస్ బిట్స్ రూపంలో తయారు చేయడానికి చాలా అమౌంట్ తీసుకుంటారు, బట్ నేను అన్ని కూడా ఫ్రీగానే చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెరుగుదల వికాసము పరిపక్వతకు సంబంధించి చూసుకుందాము. సో పెరుగుదల సంకుచితం అనడానికి కారణం ఏంటి? క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. పెరుగుదల సంకుచితం అనడానికి కారణం ఏంటి? ఆప్షన్ 1, పెరుగుదల ఒక వయసులో ఆగిపోదు, పెరుగుదల అనేది అలాగా కొనసాగుతూనే ఉంటుంది, పెరుగుదల అనేది ఒక వయసులో ఆగిపోతుంది, లేదా పెరుగుదల అనేది వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. ఇలా మనకి ఆప్షన్స్ ఇస్తాడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఒక వయస్సులో ఆగిపోతుంది. సో పెరుగుదల అనేది సంకుచితం అనడానికి పెరుగుదల అనేది ఒక వయస్సులో ఆగిపోతుంది కాబట్టి పెరుగుదలను సంకుచితం అంటారు. నెక్స్ట్ వన్, పెరుగుదల విషయంలో సరైన వాక్యం ఏంటి? పెరుగుదల అనేది ప్రత్యేకమైనది. పెరుగుదల అనేది ప్రత్యేకమైనది కాబట్టి పెరుగుదల అనేది అలాగే ఒక వయసులో కూడా ఆగిపోతుంది. నెక్స్ట్, వ్యక్తి యొక్క అనువంశికత లక్షణాల దృష్ట్యా గుణాత్మక మార్పులను సూచించే దాన్ని ఏమంటారు? పరిణితి అంటారు. వ్యక్తి యొక్క అనువంశికత అంటే ఏంటి? తల్లిదండ్రుల నుంచి మనకి ఏదైతే సంక్రమిస్తున్నాయో వాటిని మనం అనువంశికత లక్షణాలు అంటాం కదా. సో తరతరాలుగా వచ్చే వాటిని అనువంశికత అంటారు. వ్యక్తి యొక్క అనువంశికత లక్షణాల దృష్ట్యా గుణాత్మక మార్పులను సూచించేది గుణాత్మకము. గణనాత్మకము అంటే లెక్కించదగేది, గుణాత్మకము అంటే లెక్కించదగంది. ఓకేనా, ఇది చూసుకోండి. గుణాత్మక మార్పులను సూచించేది పరిణితి. నెక్స్ట్ వన్, ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ను ఉపయోగించి దీనిలో వచ్చే కాలక్రమేణా మార్పులను తెలుసుకోవచ్చు. దేంట్లో వచ్చేవి? పరిపక్వత. సో చూసుకోండి అమ్మా ఒకసారి. ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ను ఉపయోగించి పరిపక్వతలో వచ్చే కాలక్రమేణా మార్పులను మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, పరిపక్వత విషయంలో సరైన వాక్యం ఏంటి అంటే శిక్షణ అభ్యసన లేకుండా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులు. పరిపక్వతలో వచ్చేసరికి శిక్షణ అభ్యసన లేకుండా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులనే మనము పరిపక్వత అంటారు. పరిపక్వత. ఓకేనా. ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ఉపయోగించి కూడా పరిపక్వతలో వచ్చే కాలక్రమేణా మార్పులను తెలుసుకోవచ్చు. ది వినీలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ దేనికి ఉపయోగిస్తారు? పరిపక్వత కోసం ఉపయోగిస్తారు. అలాగే నెక్స్ట్, జీవి యొక్క ఆలోచనలలో ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం అన్నది ఎవరమ్మా? క్రైగ్. జీవి యొక్క ఆలోచనల్లో అలాగే ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం అన్నది క్రైగ్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్, వికాసం దృష్ట్యా సరి కానిది వచ్చేసరికి ప్రత్యేకమైనది. మరి సరైనవి ఏంటేంటి? ఇక్కడ వికాసం దృష్ట్యా అంటే ఇవి కొన్ని క్వశ్చన్స్ మీకు ఈ విధంగా అడుగుతారు అనే ఉద్దేశంతో మీకు ఇలా తయారు చేస్తాను. అండ్ కొన్ని క్వశ్చన్స్ వచ్చేసరికి క్విక్ రివిజన్ లా ఉంటాయి. అన్ని రకాలుగా ఇందులో మీకు మిక్స్ చేసి ఉంటుంది, చూసుకోండి. సో వికాసం దృష్ట్యా మనకి కొన్ని ఇస్తాడు. ప్రత్యేకం కానిది, ప్రత్యేకమైనది, అండ్ అలాగే వికాసం అనేది ఒక దశలో ఆగిపోతుంది. ఇలా మనకి క్వశ్చన్స్ ఇస్తాడు. సో అది ప్రత్యేకమైనది అనేది కాదు. పెరుగుదల అనేది ప్రత్యేకమైనది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వన్, ప్రాథమిక లైంగిక లక్షణాలు దీనికి ప్రతీకలు. దేనికి అంటే పరిపక్వతకు. ప్రాథమిక లైంగిక లక్షణాలు అనేవి పరిపక్వతకు సంబంధించినవి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు నుంచి మీకు నెక్స్ట్ ఇది కంప్లీట్ అయినంత వరకు మనం సైకాలజీనే చూసుకుందాము. ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్స్ అయితే చూసుకుందాం. మధ్యలో నేను వేరేవి చెప్తూ ఉంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సో మరి మీరు ఫాలో అవ్వడమే లేట్ అండి. ఇక మీ ఇష్టం, మీరు ఫాలో అవుతూ మరి కొంతమందిని ఫాలో చేయండి. నెక్స్ట్, అండ్ మీరు ఎక్కువ ఎన్నిసార్లు చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని నాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా, నాకు కూడా చేయాలి అనిపిస్తుంది. సో అది చూసుకోండి.
పరిపక్వతకు చెందిన ప్రవచనాలు వచ్చేసరికి పరిపక్వతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే శారీరక సంసిద్ధతను పరిపక్వత తెలుపుతుంది. అలాగే అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వివర్తనం చెందుతుంది. జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడం జరుగుతుంది. ఇది మనకి పరిపక్వతకు సంబంధించిన ప్రవచనాలు. ఇంపార్టెంట్ ఏంటంటే శారీరక సంసిద్ధతను తెలుపుతుంది, అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనం చెందడాన్ని తెలుపుతుంది. జన్మతః పుట్టిన నుంచి వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాల వయసుతో పాటు వికసించడం కూడా మనకి పరిపక్వత క్రిందికి వస్తుంది. నెక్స్ట్ హర్లాక్ దృష్ట్యా పెరుగుదల వికాసం అనేది, హర్లాక్ ఏమని చెప్పాడమ్మా పెరుగుదల వికాసం గురించి? పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది, అలాగే వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది. హర్లాక్ ఏమని చెప్పాడు? పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది, వికాసం అనేది పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుందని ఎవరు చెప్పారు? హర్లాక్ దృష్ట్యా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే మానవ జీవితంలో అభ్యసన ప్రమేయం లేకుండా వచ్చు మార్పులు ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఏంటేంటి? పెరుగుదల అంటే పరిమాణాత్మక మార్పు వల్ల వచ్చే మార్పులు, సెకండ్ వన్ వికాసం అంటే గుణాత్మక మార్పు వల్ల వచ్చే మార్పులు, థర్డ్ వన్ పరిపక్వత లేదా పరిణితి వల్ల వచ్చే మార్పులు. మానవ జీవితంలో అభ్యసన ప్రమేయం లేకుండా వచ్చే మార్పులు ఎన్ని రకాలండి? పెరుగుదల, వికాసము, పరిపక్వత. దీనికి అయితే అభ్యసన ప్రమేయం అనేది అస్సలు అవసరం లేదు, సో అది చూసుకోండి. సో పెరుగుదల అంటే పరిమాణాత్మక మార్పుల వల్ల వచ్చే మార్పులు, వికాసం అంటే గుణాత్మకం వల్ల వచ్చే మార్పులు, పరిపక్వత అంటే పరిణితి వల్ల వచ్చే మార్పులు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఆకార పరిమాణంలో వచ్చే మార్పునే పెరుగుదల అంటారు. ఒక వ్యక్తి యొక్క ఆకార పరిమాణంలో వచ్చే మార్పుని ఏమంటారు? పెరుగుదల అంటారు. అలాగే ఒక వ్యక్తి బాహ్య శారీరక పరిమాణంలో అంతర్గత అవయవాలలోనూ వచ్చే అభివృద్ధిని పెరుగుదల అంటారు. ఒక వ్యక్తి యొక్క బాహ్య శారీరక పరిమాణంలో అంతర్గత అవయవాలలోనూ వచ్చే అభివృద్ధిని పెరుగుదల అంటారు. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో సంభవించే గణనాత్మక అంటే కొలవగల మార్పులే పెరుగుదల. మానవ శరీరంలో సంభవించే గణనాత్మక అంటే కొలవగల మార్పులే పెరుగుదల అంటారు. నెక్స్ట్, పెరుగుదల అనేది శారీరక సంబంధమైనది, బహిర్గతంగా కనిపించేది. పెరుగుదల అనేది శారీరక సంబంధమైనది, అలాగే బయటకు కనిపిస్తుంది. మనం పొడుగ్గా ఉన్నామా, పొట్టిగా ఉన్నామా, లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా, లేకపోతే ఇంకా ఎలా ఉన్నామా, ఇవన్నీ కూడా మనకి పెరుగుదల క్రిందికి వస్తాయి, అంటే కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, ఖచ్చితంగా కొలవగలిగేది. మనం ఎన్ని కేజీలు ఉన్నాం ఖచ్చితంగా కొలవగలం కదా? ఎస్. అలాగే ఎంత హైట్ ఉన్నాం కొలవగలం కదా? ఇవన్నీ కూడా గణనాత్మకము. గణనాత్మకము అంటే పెరుగుదల వస్తుంది, గణనము అంటే కొలవగలగడము. సో గుణాత్మకమైనది వికాసం అవుతుంది, గణనాత్మకం వచ్చేసరికి పెరుగుదల అవుతుంది. నెక్స్ట్, సంకుచిత భావనను కలిగి ఉంటుంది, జీవితాంతం కొనసాగక ఏదో ఒక దశలో ఆగిపోయేది. సంకుచిత భావనను కలిగి ఉంటుంది, అయితే ఇది మనకి జీవితాంతం కొనసాగకుండా ఏదో ఒక దశలో ఆగిపోతుంది, అది మనకి పెరుగుదల. ఉదాహరణకి ఎత్తు, లావు, బరువు, అంతర్గత అవయవాల పరిమాణాల్లో మార్పు కూడా మనకి ఇక్కడ పెరుగుదల క్రిందికి వస్తుంది. ఉదాహరణకు చూసుకోండి అమ్మ, ఇక్కడ పెరుగుదల అంటే ఎత్తు, లావు, బరువు, అంతర్గత అవయవాల పరిమాణాల్లో కూడా లోపల మనకి హార్ట్ ఉంటుంది. నెక్స్ట్, మిగతా ఏ అవయవాలు అయితే ఉంటాయి అవయవాలు కూడా మనం పుట్టినప్పుడు చిన్నగా ఉంటుంది, పిడికిల పరిమాణంలో ఉంటుంది హార్ట్ అనేది. మనం పెద్ద అయిన తర్వాత మన పిడికిల పరిమాణంలో ఉంటుంది. సో మన లోపల ఉండే అవయవాలు, బయట ఉండే అవయవాలు పెరుగుదలలో వచ్చే మార్పుని మనం పెరుగుదల అంటారు. అయితే పెరుగుదల ఉన్నప్పటికీ వ్యక్తుల వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు. చూసుకోండి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో పెరుగుదల ఉన్నప్పటికీ వ్యక్తుల వికాసం అనేది జరుగుతుందా, జరగదా? జరగవచ్చు, జరగకపోవచ్చు, లేకపోతే పైవేవి కావు, ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో జరగవచ్చు, జరగకపోవచ్చు, ఖచ్చితంగా మనం ఏది కూడా చెప్పలేము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, వికాసం అనేది అనుభవాల కలయిక అండి. వికాసం అనేది అనుభవాల కలయిక. అలాగే వికాసం సంచితము. వికాసం అనేది అనుభవాల కలయికనే వికాస సంచితము అంటారు. వికాస అనుభవాల కలయికనే ఏమంటారమ్మా? వికాస సంచితము అంటారు. నెక్స్ట్, శిశువు వస్తువును పట్టుకునే ప్రారంభ దశలో చేతి మొత్తాన్ని ఉపయోగించి తర్వాత దశలో చేతి వేళ్లతో పట్టుకోవడం ఏమవుతుంది? సో క్వశ్చన్ చూసుకోండి, శిశువు వస్తువు పట్టుకునే ప్రారంభ దశలో చేతి మొత్తాన్ని ఉపయోగించి తర్వాత దశలో చేతి వేళ్లతో పట్టుకోవడం వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపు సాగుతుంది. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపుకు సాగుతుంది. అలాగే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి కదా, శిరఃపాదాభిముఖము అలాగే
ఒకటి సమీప దూరస్థ నియమము, శిర పాదాభిముఖము, సమీప దూరస్థ నియమం. అవి ఎందులో ఉంటాయంటే వికాసం 2 నిర్దేశ పోకడల్లో ఉంటుంది అనే వికాస సూత్రానికి సంబంధించి. కానీ ఇక్కడ వచ్చేసరికి శిశువు వస్తువు పట్టుకునే ప్రారంభ దశలో చేతి మొత్తాన్ని ఉపయోగించి తర్వాత దశలో చేతి వేళ్లతో పట్టుకోవడం వచ్చేసరికి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట వైపుకు సాగుతుంది. అలాగే 2.5 కేజీలతో పుట్టిన శిశువు 2 సంవత్సరాల్లో 10 కేజీల బరువు ఉండడానికి కారణం ఏంటి? పెరుగుదల, పరిపక్వత. ఒక శిశువు 2.5 కేజీలతో పుట్టిన శిశువు 2 సంవత్సరాల్లోనే 10 కేజీల బరువు ఉంటాడు. అయితే ఇది దేని వల్ల సాధ్యము? పెరుగుదల, పరిపక్వత వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఈ వికాస నియమాన్ని అనుసరించి గణితంలో చతుర్విధ ప్రక్రియలు అంటే బాడ్మాస్ ను వరుసగా నేర్పిస్తాం. దాన్ని ఏమంటారు? వికాస క్రమానుగతము అంటారు. ఏ వికాస నియమాన్ని అనుసరించి గణితంలో చతుర్విధ ప్రక్రియలను అంటే బాడ్మాస్ ను వరుసగా నేర్పిస్తాము అంటే వికాసం క్రమానుగతమైనది కాబట్టి. నెక్స్ట్ వన్, పరిపక్వతతో వచ్చిన సామర్థ్యాలకు శిక్షణ, సాధన అందడం వల్ల వ్యక్తిలో వచ్చే మార్పులు ఏమంటారు? వికాస మార్పులు అంటారు. పరిపక్వతతో వచ్చిన సామర్థ్యాలకు శిక్షణ, సాధన అందడం వల్ల వ్యక్తిలో వచ్చే మార్పులనే వికాస మార్పులు అంటారు. అలాగే వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఎవరు చెప్పారు? హర్లాక్. వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని ఎవరు చెప్పారమ్మా? హర్లాక్. అలాగే శరీర ఆకారాలను, శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అన్నది ఎవరు? అండర్సన్. శరీర ఆకారాలను, శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియనే వికాసం అన్నది అండర్సన్. నెక్స్ట్ వన్, పరిపక్వత జన్యు పటిష్టతను తెలుపునది క్రైగ్. పరిపక్వత అనేది జన్యు పటిష్టతను తెలుపుతుంది అని ఎవరు చెప్పారు? క్రైగ్ చెప్పారండి. నెక్స్ట్ వన్, శారీరక సంసిద్ధత పరిపక్వతను సూచిస్తుంది. శారీరక సంసిద్ధత అనేది పరిపక్వతను సూచిస్తుంది. మానసిక సంసిద్ధత అనేది ప్రేరణను సూచిస్తుంది. శారీరక సంసిద్ధత పరిపక్వం అయ్యాడా లేదా శిశువు అని చూపిస్తుంది. మానసిక సంసిద్ధత అనేది ప్రేరణ, తను చదువుకోవడానికి కావాల్సిన ప్రేరణ, తను ఏదైనా చేయడానికి కావాల్సిన ప్రేరణను సూచిస్తుంది. నెక్స్ట్, కణాల్లో వృద్ధి వల్ల అంగాల బరువు, పరిమాణం వృద్ధి చెందడాన్ని పెరుగుదల అంటారు. కణాల వృద్ధి వల్ల అంగాల యొక్క బరువు, పరిమాణం వృద్ధి చెందడాన్ని పెరుగుదల అంటారు. అలాగే వికాస వేగాన్ని నిర్ణయించేది శారీరక సంసిద్ధత. వికాస వేగాన్ని నిర్ణయించేది ఏదమ్మా? శారీరక సంసిద్ధత. ఓకేనా. వికాస వేగాన్ని ఏం నిర్ణయిస్తుంది అంటే శారీరక సంసిద్ధత నిర్ణయిస్తుంది. అదే శారీరకంగా సంసిద్ధతగా లేకపోతే వికాసం అనేది వేగంగా జరగదు. అదే శారీరకంగా సంసిద్ధతగా ఉంటే వికాసం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్, శిశువు తనకు తానుగా నిలబడే పరిపక్వత వయస్సు వచ్చేసరికి 13-14 నెలలకి. శిశువు తనకు తానుగా నిలబడే పరిపక్వత వయస్సు ఎంతమ్మా? 13-14 నెలలు. అలాగే జన్యు సమర్థతను తెలియజేసేది ఏది అంటే పరిపక్వత. జన్యు సమర్థతను తెలియజేసేది ఏది? పరిపక్వత. నెక్స్ట్ వన్, పెరుగుదలతో పాటు వ్యక్తిలో వచ్చే గుణాత్మక మార్పులే వికాసము. పెరుగుదలతో పాటు వ్యక్తిలో వచ్చే గుణాత్మక మార్పులే ఏమవుతుందమ్మా? వికాసం అవుతుంది. వ్యక్తిలో కలిగే శారీరక, మానసిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, సాంఘిక అంశాలన్నింటిలో కలిగే అభివృద్ధి వికాసము. వ్యక్తిలో కలిగే శారీరక, మానసిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, సాంఘిక అంశాలన్నింటిలో కలిగే అభివృద్ధి వికాసము అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏ పని చేసుకున్నా కూడా ఈ వీడియో మీరు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినుకుంటే మీకు ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి వీటిని దాటి అయితే మనకి క్వశ్చన్స్ పోడండి. సో నేను అందుకే అన్నింట్లో కలిపి ఎక్కడెక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి మీకు ఈ విధంగా చేస్తున్నాను. అందుకే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి, మనది మళ్ళీ ఎక్కడ దొరకదు అని చెప్తున్నా. ఇప్పుడు నేను పీడిఎఫ్స్ చేసి వాటిని మీకు అమ్మడం నాకైతే ఇష్టం లేదండి. నాకు ఏ విధంగా కూడా నాకు పిల్లల దగ్గర నుంచి మనీ తీసుకోవడం ఇష్టం లేదు. సో అందుకే మనమే కష్టపడదాం. మనకి ఏదైనా కావాలి అంటే మనం కష్టపడదాం. నేను కష్టపడతాను, మిమ్మల్ని కష్టపెట్టిస్తాను, అంతే. మన కష్టం ద్వారానే మనకి ఫలితం రావాలి. సో నెక్స్ట్ వన్, వ్యక్తి ఆకారాలు, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని అంటారు. ఎవరు అంటే అండర్సన్. వ్యక్తి ఆకార, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అన్నవారు అండర్సన్ అండి. నెక్స్ట్ వన్,
వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనది, అంతర్గతమైనది. వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనది, అలాగే అంతర్గతమైనది కూడా. అలాగే వికాసాన్ని ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా వేయచ్చు. వికాసం అనేది గుణాత్మకమైనది, నాట్ గణనాత్మకమైనది. గణనాత్మకం అంటే పెరుగుదల వస్తుంది, వికాసం అనేది గుణాత్మకమైనది. ఖచ్చితంగా దీన్ని కొలవలేము కానీ అంచనా వేయగలము. అలాగే గుణాత్మకమైనది చెప్పాను కదా, గుణాత్మకమైనది విస్తృత భావనను కలిగి ఉంటుంది, చాలా పెద్ద భావనను కలిగి ఉంటుంది. జీవితాంతం జరిగే ప్రక్రియ, జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ ఏది అంటే వికాసము. సమగ్రమైనది, క్రమానుగతమైనది, సంచితమైనది. సంచితమైనది అంటే ఏంటి? శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా అనిపించినప్పటికీ అవన్నీ కూడా గతంలో ఉండేటువంటి మార్పుల ఆధారంగా ఎన్నో మార్పులు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటినే సంచితము అంటారు. సంచితము అంటే ఎప్పుడో హఠాత్తుగా మనకి ఇప్పుడు ఏవైనా మార్పులు, ఇప్పుడు మనం పొడుగయ్యాం, ఒక పిల్లవాడిని మనం చూస్తాం, ఒక సంవత్సరం తర్వాత మనం చూసాం అనుకో, చాలా పొడుగా అయిపోయాడు రా వీడు, చాలా పొడుగైపోయింది పిల్ల అంటాం. కానీ ఆ మార్పులు జరగడానికి ఎప్పటి నుంచో మన బాడీ అనేది దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ వస్తుంది. సో అలాంటి ఒక మార్పుల్నే మనం సంచితము అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ సమగ్రమైనది, క్రమానుగతమైనది. సమగ్రము అంటే మొత్తము, అలాగే క్రమానుగతమైనది, క్రమంగా జరిగే ప్రాసెస్, ఇది ప్రక్రియ. సంచితమైనది పెరుగుదల ఆగిపోయినా కూడా లేకపోయినా కూడా వ్యక్తిలో వికాసం సంభవిస్తుంది. పెరుగుదల ఉన్నా లేకపోయినా ఆగిపోయినా ఏం జరిగినా కూడా వ్యక్తిలో వికాసం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అలాగే పెరుగుదల అనేది అనువంశిక సంబంధంగా చెప్పుకోవచ్చు. పెరుగుదల అనేది మన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు, అనువంశికత అంటే మన తరతరాల నుంచి కూడా దాంట్లో వచ్చే మార్పులు సంభవించవచ్చు. కానీ వికాసం అనేది మాత్రం అనువంశికత మరియు పరిసరాల సంబంధంగా చెప్పుకోవచ్చు. పెరుగుదల అనేది అనువంశికత సంబంధంగా చెప్పుకోవచ్చు. వికాసం అనేది అనువంశికత ఉంటుంది, ప్లస్ పరిసరాల్లో ఉండే వాతావరణాన్ని కూడా బట్టి కూడా మనకి వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. పెరుగుదల, వికాసం భిన్నమైనవి అయితే విడదీయరాదని, ఒకటి లేకుండా రెండవది లేదు అనే సూత్రం. వికాసంలో పెరుగుదలకి ఒక అంతర్భాగము. చూసుకోండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో పెరుగుదల, వికాసం భిన్నమైనవి అయితే విడదీయరాని బంధం అయితే ఉంటుంది. అంటే ఒకటి లేకుండా రెండవది లేదు అనే సూత్రం ప్రకారము ఇది కొనసాగుతుంది ఇక్కడ వరకు. అలాగే వికాసంలో పెరుగుదల ఒక అంతర్భాగము, పరస్పరానుగతము. వికాసంలో పెరుగుదల అనేది ఒక అంతర్భాగంగా ఉంటుంది, పరస్పరానుగతంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, వికాసం యొక్క అంతిమ లక్ష్యము వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అభివృద్ధి, మార్పు. వికాసం యొక్క అంతిమ లక్ష్యం ఏంటండి? వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అభివృద్ధి, అలాగే మార్పు. పెరుగుదల, వికాసానికి ప్రాథమిక మూలమైన అంశం ఏది అంటే పరిపక్వత లేదా పరిణితి. పెరుగుదల, వికాసానికి ప్రాథమిక మూలమైన అంశం ఏది అంటే పరిపక్వత లేదా పరిణితి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ విధమైన మార్పులను పెరుగుదల సూచిస్తుంది? గణనాత్మక మార్పులు. గణనము అంటే లెక్క పెట్టడం. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, ఎటువంటి మార్పులను పెరుగుదల తెలియజేస్తుంది అంటే గణాత్మక మార్పులను పెరుగుదల సూచిస్తుంది. అలాగే ఒక పనిలో చేసే సమర్థత పెరగడాన్ని ఏమని పిలుస్తారు? అభివృద్ధి అని పిలుస్తారు. ఒక పనిలో చేసే సమర్థత పెరగడాన్ని ఏమని పిలుస్తారు? అభివృద్ధి అని పిలుస్తారు. అలాగే వయస్సుతో పాటు సహజాతాలు, సహజ సామర్థ్యాలు వికసించడాన్ని ఏమని పిలుస్తారు? పరిపక్వత అని పిలుస్తారు. వయస్సుతో పాటు సహజాతాలు, సహజ సామర్థ్యాలు వికసించడాన్ని ఏమని పిలుస్తారు అంటే పరిపక్వత అని పిలుస్తారు. అలాగే ఇక్కడ మనకి పెరుగుదలకి, వికాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే, వికాసానికి శిక్షణ అనుభవం అనేది అవసరమండి. వికాసానికి శిక్షణ అనుభవం ఉంటే ఇంకా ఎక్కువ వికాసం అనేది ఉంటుంది. అభ్యసనానికి శిక్షణ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వికాసానికి శిక్షణ అనుభవం అవసరము కేవలం, అలాగే అభ్యసనానికి శిక్షణ అనుభవం తప్పనిసరిగా ఉండాలి అభ్యసించాలి అంటే. అలాగే పరిపక్వత, అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు కూడా వికాసమే అవుతుంది. చూసారా ఎంత క్లారిటీగా ఇచ్చాడో. సో వికాసానికి శిక్షణ అనుభవం అవసరం, జస్ట్ అభ్యసనానికి శిక్షణ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. పరిపక్వత, అభ్యసనంతో కూడిన ప్రతి మార్పు కూడా వికాసమే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ప్రకృతి అనే అమ్మాయి గుణవంతురాలు.
తరగతి గది ఉపాధ్యాయుడు ప్రశంసించిన ఈ ప్రవర్తన తీరు ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. ప్రకృతి అనే అమ్మాయి గుణవంతురాలు అని తరగతి గది ఉపాధ్యాయుడు తన్ని ప్రశంసించాడు. అయితే ఈ ప్రవర్తన తీరు ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రకృతి అనే శిశువులో వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగడానికి కారణం వికాసం ఒక కార్యాత్మక ప్రక్రియ. ప్రకృతి అనే శిశువులోని వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగడానికి కారణం ఏంటి అంటే వికాసం అనేది ఒక కార్యాత్మకమైన ప్రక్రియ అండి. అలాగేనా? ఓకేనా? నెక్స్ట్, వికాసం పరిణితి మార్పులు వరుసగా ఏంటి? మాట్లాడడము, కేరింతలు. వికాసము, పరిణితి మార్పులు, మాట్లాడడము, కేరింతలు, ఇవి వికాసం పరిణితి మార్పులుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, శిక్షణ వలన కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయము వయస్సుతో పాటు వచ్చే శారీరక మానసిక అభివృద్ధి పరిపక్వత అవుతుంది. శిక్షణ వల్ల కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయము వయస్సుతో పాటు వచ్చే శారీరక మానసిక అభివృద్ధి పరిపక్వత అవుతుంది. నెక్స్ట్, వయస్సుతో పాటు అభ్యసన ప్రమేయం లేకుండా జన్యు పటిష్టత వలన శారీరక మానసిక లక్షణాలు వికసించడమే పరిపక్వత అవుతుంది. వయస్సుతో పాటు అభ్యసన ప్రమేయం లేకుండా జన్యు పటిష్టత వలన శారీరక మానసిక లక్షణాలు వికసించడమే పరిపక్వత అవుతుంది. పరిసరాల స్థితిగతుల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరిగే అభివృద్ధిని పరిణితి అంటారు అని నిర్వచించిన వారు ఎవరు అంటే మెక్కనెల్. ఓకేనా? పరిసరాల స్థితిగతుల్లో ఎన్ని మార్పులైనా రానివ్వండి, కానీ ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరిగే అభివృద్ధినే పరిణితి అంటారని ఎవరు చెప్పారంటే మెక్కనెల్. నెక్స్ట్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు ఎవరు అంటే గెస్సెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు గెస్సెల్ అండి. ఓకేనా? నెక్స్ట్, పరిపక్వత అనేది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే అంతర్గత ప్రక్రియ. బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే అంతర్గత ప్రక్రియ పరిపక్వత అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, 2 నెలలప్పుడు చూసుకోండి. 2 నెలలప్పుడు తల నిలుపలేని శిశువు 4 నెలలప్పుడు తల నిలుపగలగట్లో ప్రభావం చూపిన అంశమే పరిపక్వత అవుతుంది. 2 నెలలప్పుడు తల నిలిపేదా శిశువు, మరి 4 నెలలప్పుడు తల ఎలా నిలుపగలడు? పరిపక్వత ఉంది కాబట్టి ఆ శిశువు నిలపగలడు. అలాగే శిశువు 6 నెలల వయస్సులో లేచి నిలబడగలుగుట అనేది 9 నెలల వయస్సులో నడవగలుగుట్లో ప్రభావం చూపిన అంశం కూడా పరిపక్వత అవుతుంది. 2 నెలల్లో తల నిలిపలేడు, 4 నెలల్లో తల నిలపగలడు, 6 నెలల్లో లేచి నిలబడగలడు, 9 నెలల వయసులో నడవగలడు. ఇవన్నీ కూడా పరిపక్వతకు సంబంధించి పరిపక్వత ఉంటేనే ఇవి జరుగుతాయి. నెక్స్ట్, ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించడానికి పరిణితి చాలా చాలా అవసరం అండి. పరిణితి లేదనే అభ్యసన సంసిద్ధత అసలు ఏర్పడదు, ఏది నేర్చుకోలేడు. కావున పరిణితిని బట్టి అభ్యసనం తద్వారా వికాస వేగం కూడా ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో ఏదైనా సరే పిల్లవాడు ఒక విషయాన్ని అభ్యసించడానికి పరిణితి పరిపక్వత అనేది చాలా అవసరం. ఆ పరిణితి లేకపోతే సంసిద్ధత కూడా ఏర్పడదు. అంటే ఇప్పుడు వాడికి 1వ తరగతి పిల్లవాడికి 10th క్లాస్ విషయాలు మనం నేర్పిస్తేవాడే ఇలా తెల్లమొహం వేసుకొని చూస్తాడు, అసలు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాదు. సో ఇక్కడ సంసిద్ధత ఏర్పడాలన్నా కూడా పరిణితి ఉండాలి. కాబట్టి పరిణితిని బట్టి అభ్యసనం తద్వారా వికాస వేగం కూడా ఆధారపడి ఉంటుంది. వికాసం అనేది పరిణితి మరియు అభ్యసన ఫలితంగా కూడా చెప్పుకోవచ్చు. వికాసం అనేది పరిణితి మరియు అభ్యసన ఫలితంగా కూడా చెప్పుకోవచ్చు. సో వికాసము ఈక్వల్స్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనము. వికాసము ఈక్వల్స్ టు అభ్యసనము పరిపక్వత ఇంటూ అభ్యసనము. ఇక్కడ ఎఫ్ అండి, ఇది ఇక్కడ చూసుకోండి, ఎఫ్ ఇంటూ చూసుకోండి, మళ్ళీ చెప్తున్నా. సో వికాసము ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం అవుతుంది. ఓకేనా? అలాగే 9 నెలల శిశువు ఇతను అభ్యసించే వికాసమును పొంది ఉండలేకపోవడంలో ప్రభావం చూపే అంశం పరిపక్వత. అంతే కదా, పరిపక్వత లేకపోతే వాడు అసలు ఏం చేయలేడు. కాబట్టి కారణం ఏంటి అంటే పరిపక్వతగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పెరుగుదల పరిపక్వతలు జన్యుపరమైనవి. చూసుకోండి, పెరుగుదల పరిపక్వతలు అనేవి జన్యుపరమైనది. వాటికి శిక్షణ, అనుభవం, పరిసరాలు చేరితే వికాసంగా పరిణమిస్తాయి. పెరుగుదల పరిపక్వతలు జన్యుపరమైనవి, వాటికి శిక్షణ, అనుభవం, పరిసరాలు చేరితే వికాసంగా పరిణమిస్తాయి. ఓకేనా? నెక్స్ట్, కాళ్ళు, చేతులు, మొండెం ఎదగడం అనేవి పెరుగుదల. కాళ్ళు, చేతులు, మొండెం ఎదగడం అనేవి పెరుగుదల క్రిందకి వస్తాయి. అలాగే ఇంగితాలు మాట్లాడడము, తల నిలపడము, పాకడము, కూర్చోవడము, నిల్చోగలగడము, నడవగలగడము, ఇవన్నీ కూడా పరిపక్వత క్రిందకి వస్తాయి. సో కాళ్ళు, చేతులు, మొండెం ఎదగడము,
పెరుగుదల. ఇంగితాలు మాట్లాడడము, తల నిలపడము, పాకడము, కూర్చోవడము, నిల్చోగలగడం, నడవగలడం ఇవన్నీ కూడా పరిపక్వత క్రిందకి వస్తాయి. ఓకేనా. వివిధ భాషలు మాట్లాడడము, చదవడము, ఆడడము, నైతికంగా ఉండడం కూడా వికాసం క్రిందకి వస్తాయి. వివిధ భాషలు అనేవి మాట్లాడడము, చదవడము, ఆడడము, నైతికంగా ఉండడం వికాసం క్రిందకి వస్తాయి. మనం ఈరోజు పెరుగుదల, వికాసము, పరిపక్వతకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చూసుకున్నాము. వాటిని బిట్స్ రూపంలో ఏ విధంగా ఇస్తారనేది చూసుకున్నాము. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రాగా అయితే మన బుక్స్ లో కూడా ఇంకా పాయింట్స్ లేవండి. మాక్సిమం ఎన్ని ఉన్నాయి అన్ని మనం చాలా తక్కువ టైంలో చెప్పుకున్నాము. ఇలా వీడియోస్ మీరు ఎక్కడైనా సరే చక్కగా పెట్టుకొని వినుకొని చక్కగా మీ పని కూడా చేసుకోవచ్చు. సో అందుకే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది మన ఫస్ట్ క్లాస్ అండి, కొత్తగా చేసిన దాంట్లో. సో ఇదే విధంగా ప్రతి టాపిక్కి ఎన్నైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మనం పాయింట్స్ చొప్పున అలాగే బిట్స్ చొప్పున కూడా చేసుకుందాము. సో మరి వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేడం గారు మాకు ఈ వే అనేది నచ్చింది, మాకు ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. టోటల్ అన్ని సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ కావాలి, ఏ టాపిక్స్ కావాలి, ఇవన్నీ కూడా మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఫాలో అవ్వడమే కాకుండా ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నేను అడిగేది మీ దగ్గర నుంచి అది మాత్రమే, ఇంకా అంతకు మించి నేనేం అడగట్లేదు. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవే బిట్స్ మీకు చాలా మంది అమౌంట్ తీసుకొని చేస్తుంటారు. సో మన ఛానల్లో ఏమైనా సరే ఫ్రీగానే చేస్తుంటాను. సో వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరికి షేర్ కూడా చేయండి. అయితే ఈ టాపిక్ ఈరోజు ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఎక్స్ట్రా ఏమైనా చెప్పలేదు అని మీరు మిస్ అయ్యారు అనిపిస్తే ఈ టాపిక్కి సంబంధించి నాకు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.